దాని ఫలితం ఏంటో చెప్పండి. అమ్మా, ఇది ఆదిత్యవ్రతం. ఇది చేయటం వల్ల కుటుంబంలో సుఖశాంతులుంటాయి. ఇక్కడ మీకో కథ చెప్పాలి. అభిమన్యుడి కొడుకైన పరీక్షిత్తు రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు ఆయనను కర్మవశాన ఒక ముని శపించినాడు. దాని ప్రకారం 7 రోజుల్లో పరీక్షిత్తు తక్షకుడు అనే పాము కాటుకు గురి అయి చనిపోయాడు. దాన్ని తప్పించడానికి పరీక్షిత్తుని అతని బంధువులు ఒంటి స్తంభం మేడలో దాచారు. దానిలోకి ఏ పురుగు పుట్రా వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. మంత్రబంధం చేశారు. పరీక్షితుని కరిచి చంపాల్సిన తక్షకుడు అనే పాము కూడా మంత్ర ప్రభావం వల్ల లోపలికి వెళ్లలేకపోయింది. 6 రోజులు గడిచిపోయాయి. 7వ రోజు ఉదయం కొంతమంది పండితులు రాజుగారికి కొన్ని పండ్లు పువ్వులు తీసుకొచ్చిచ్చారు. తక్షకుడు ఒక పండులో చిన్న పురుగులా మారి దాక్కున్నాడు. పరీక్షిత్తు ఆ పండు కొయ్యగానే 5 తలల పాముగా మారి పరీక్షితును బలిగొన్నాడు. ఈ కథ నీతేంటంటే, కర్మను ఎవ్వరూ తప్పించలేరు. అంతటి రాజైన పరీక్షిత్తు తన ప్రాణాలనే కాపాడుకోలేకపోయాడు. మనం బంగారు నగలని, ఆస్తులని కాపాడుకోగలమా? నాకు అర్థమైంది మహానుభావ. పూజ పూర్తయిన వెంటనే ఆ ఉంగరం ఎక్కడుందో మీకు తెలిసిపోతుంది. దాన్ని తీసుకుపోతానని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. కర్మ ప్రకారం ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంటే ఇక ఈ పూజలు వ్రతాలు ఎందుకు మావయ్యా? లెస్స పలికితివి బాలిక. ఈ వ్రతాలు పూజలు చేయటం వల్ల మనం అనుభవించాల్సిన కర్మ తీవ్రత తగ్గుతుంది. తల పోవాల్సిన చోట తల వెంట్రుక మాత్రమే పోతుంది. రేపు పూజ ఇక్కడే చేద్దాం. మీరే వచ్చి జరిపించండి. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ మా కావేరి చేస్తుంది. ఏమిటి నీ అహంకారం? మమ్మల్నే మోసం చేద్దామని చూస్తావా? మా దగ్గర పైకం తీసుకుని ఇప్పుడే వస్తానని వెళ్ళిపోయినావు. ఇలా ఎదటి వాళ్ళని మోసం చేస్తే ఎంత పెద్ద శిక్ష పడుతుందో తెలుసా? తెలుసు. జస్ట్ సెక్షన్ 420 కేసే కదా. మాకు ఆ చిన్ముద్రిక దొరికిన వెంటనే నిన్ను మా లోకమునకు తీసుకుపోయి సలసల కాగే నూనెలో వేయిస్తాము. హోరి మీ నాటకాల పిచ్చి తగలయ్యో. నేను చెప్పేది వినండయ్యా. ఏమిటి నువ్వు చెప్పేది, మేము వినేది? అమ్మో, ప్రభువులు వారు కోపంతో నా నోరవ పిల్లిని చెడగొట్టేలా ఉన్నారు. ప్రభు, ఎందుకు కోపం తెచ్చుకుంటారు? అంగుళీకం ఇక్కడే ఉందని తెలిసింది కదా. ఆ విషయం ఈ బాలికకు ముందే తెలిసి దాన్ని మనకు చూపించడం కోసమే ఈవిడ ఇక్కడ ఉంది. ఇతను బానే మేనేజ్ చేశాడు. ఏం బాలిక, అంతే కదా? అవునవునవును, అంతే. మా పొట్టి బావ చెప్పింది నిజం. అందుకోసమే నేను ఇక్కడున్నాను. మిమ్మల్ని నేనెందుకు మోసం చేస్తాను? నాకు కోపం వచ్చింది. నేను బొంగుమూతి పెట్టాను. బాలిక బాలిక బాలిక, ఒక్కసారి చూపించుము. చిత్రగుప్త, ఏమి చేస్తున్నావు? అదే 99 మంది చూపించలేకపోయారు. ఈమె చూపిస్తానంటోందని చూస్తున్నాను. ఏమిటది? బుంగమూతి ప్రభు. యముండా ప్రభు, మీ చిన్ముద్రిక కోసం నేను ప్రయత్నిస్తుంటే మీరు అడ్డుపడుతున్నారు. ఇదిగో బుంగమూతి బాలిక, రేపు మా అంగుళీకము దొరికేలా నీవే చేయాలి. అమ్మయ్యా, బతికిపోయాను.
అలాగే తప్పకుండా చేస్తాను. ఆ, ఆ, నన్నెవరైనా చూస్తే ప్రమాదం. నేను వెళ్తాను. చిత్రగుప్త ఈవిడి చెప్పేదేమిటి? పూజ పూర్తవగానే